టాలీవుడ్ మార్కెట్ రేంజ్ పెరగడం ఏమో కానీ అవసరం ఉన్నా లేకున్నా అన్ని సినిమాలకు అవసరానికి మించి బడ్జెట్లను పెట్టడం అన్నది మాత్రం ఇండస్ట్రీలో ఇప్పుడు పెరిగిపోయింది. నిర్మాతల డబ్బు వాళ్ళ ఇష్టం, కానీ సినిమాల పరంగా అది అవసరానికి మించి బడ్జెట్ పెట్టడం వలన ఇతర సినిమాలు, ముఖ్యంగా లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కే సినిమాలకు కూడా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. రీసెంట్ టైమ్ లో రిలీజ్ అయిన మీడియం రేంజ్ మూవీస్ లలో బడ్జెట్ ఎక్కువ ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అత్యంత తీవ్రంగా నిరాశపరిచినవి చాలానే ఉన్నాయి. ఆ సినిమాలకు నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎంతో కొంత రికవరీ చేసిన బాక్సాఫీస్ రిజల్ట్ ను మాత్రం తీవ్రంగా నిరాశపరిచాయి. ఆగస్టు 15 వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మిస్టర్ బచ్చన్ అలాగే డబుల్ స్మార్ట్ సినిమాలకు ఓవరాల్ గా ట్రేడ్ లెక్కల్లో 150 కోట్లకు పైగా బడ్జెట్ అయినట్లు అంచనా. నాన్ థియేట్రికల్ బిజినెస్ లో రెండు సినిమాలకు డీసెంట్ గా జరిగినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర పెట్టిన బడ్జెట్ కి ఏ మాత్రం న్యాయం చేయలేకపోయే రేంజ్ వసూలను సినిమాలు సొంతం చేసుకుని అత్యంత దారుణంగా నిరాశపరిచాయి. ఈ ఇయర్ లోనే సంక్రాంతి తర్వాత బెస్ట్ హాలిడేస్ వీకెండ్ గా చెప్పుకుంటున్న ఆగస్టు 15 వీకెండ్ లో రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు తీవ్రమైన మిక్స్డ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా అతి కష్టం మీద డబుల్ స్మార్ట్ సినిమా ఇప్పుడు 10 కోట్ల షేర్ మార్కును దాటగా టోటల్ రన్ లో మిస్టర్ బచ్చన్ ఆ మార్కును కూడా అందుకునే అవకాశాలు తక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్ గా రెండు సినిమాల ఫైనల్ రన్ రెవెన్యూ 25 కోట్ల రూపు ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండగా పెట్టిన బడ్జెట్ దృష్ట్యా చూసుకుంటే బడ్జెట్ కి షేర్ కి మధ్య తేడా ఎన్నో కోట్లు ఉండబోతుందని చెప్పాలి. ఇప్పుడు రీసెంట్ టైమ్ లో ఇలా బడ్జెట్ లెక్కల్లో చాలా సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర మినిమం ఇంపాక్ట్ కూడా లేని రిజల్టులు సొంతం అవ్వగా ఈ రెండు సినిమాలకు అన్ని అడ్వాంటేజ్లు ఉన్నా కానీ ఇప్పుడు బయ్యర్స్ కి చుక్కలు చూపించే నష్టాలు సొంతమయ్యేలా చేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.